గులాబీ నవ్విందమ్మో ఈ వేళ నా కులాస అడిగిందమ్మో బంధువులా నా ఎదలో చిగురించిన తొలి ఆశలా పూపొదలో పుప్పొడి రేణుకు పూనలా నా గులాబీ నవ్విందమ్మో ఈ వేళ నా కులాస అడిగిందమ్మో బంధువులా సుప్రభాతం పాడినట్టుంది పాలకడలిల జలకారే ఆడినట్టుంది వైడి గిన్నెలో అమృతం సేవించినట్టుంది వెండి వెన్నెల నింగినే తాకినట్టుంది శ్రీ తలుపుల సింధూరధార శ్రీగంధం చిలుపుతు చేరా శ్రీ తలుపుల సింధూరధార శ్రీగంధం చిలుపుతు చేరా గంగా నదిలా గలగల పారుతూ పొంగి పొంగి నా గులాబీ నవ్విందమ్మో ఈ వేళ నా కులాస అడిగిందమ్మో బంధువులా చూసినట్టుంది ఇండియా మొత్తం ఓ చుట్టూ చుట్టేసినట్టుంది ఇంటర్నెట్ లో ఎంటరే అయినట్టు ఉంది అదృష్టం అతిథిగా వచ్చి అనుకోని వరములనిచ్చి అదృష్టం అతిథిగా వచ్చి అనుకోని వరములనిచ్చి కొత్త కోడలు అత్తారింటికి వచ్చినట్టు నా గులాబీ నవ్విందమ్మో ఈ వేళ నా కులాస అడిగిందమ్మో బంధువులా నా ఎదలో చిగురించిన తొలి ఆశల పూపొదలో పుప్పొడి రేణుతల నా గులాబీ నవ్విందమ్మో ఈ వేళ దొంగ వెదవా ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఊరి తాడికి వేలాడుతుంది, కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట మీకేమను మర్యాదగా నా దారికి అడ్డం లేవండి.
ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పరిపుతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపిస్తాను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులో ఉన్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి అంతేగా. కానీ నీ మోసం వలన ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు తాన్ని తగలేక. నిన్ను చంపి పాతేస్తా. ప్లీజ్ ఆగండి. ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందిరా. తప్పదురా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. మనం మోసగాళ్ళం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులమే కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోతాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సరే, ఉత్తరం మొదలు పెట్టు మరి. స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెలగా మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోలో జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దానిలో యాక్సిడెంట్ అయి మీ ఊరు చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యనని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం. మమ్మల్ని అడ్డం పెట్టుకుని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందచేయండి. మమ్మల్ని మన్నించండి.
ఇంకెన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయటానికి రాలేదురా, వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. నోర్మయ్య! ఏయ్! సంచి చించుతా బాంబుల పుల్లారెడ్డి, వాళ్ళు తూపులా బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. ఎన్నో చంపేం రావాణ్ణి, బలిచ్చేం రావాణ్ణి.